అమెరికాలో దుబారా వ్యయ నిరోధం కోసం అని చెప్పేసి డోజ్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రభుత్వపు యొక్క సామర్థ్యపు పెంపు కోసం నిర్ణయాల పేరుతో రంగంలోకి దిగినటువంటి ఎలన్ మాస్క్ ఆ తర్వాత అక్కడ అనేక మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడాడు, ఉద్యోగాలు తీపిచ్చాడు. అయితే అసలు విషయం ఏంటంటే కార్పొరేట్ మాఫియా కోరుకునేటటువంటి మనుషుల అవసరాల్ని తగ్గించి, మనుషుల ఉద్యోగాల్ని తగ్గించి మిషనరీ మీద ఆధారపడటం, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడటం. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 100 మంది పనైనా 1000 మంది పనైనా చేస్తుంది. ఇట్లాంటి వాటికి సంబంధించి రాబోయే రోజుల్లో జరగబోయే ప్రక్రియకి ప్రయోగాత్మకంగా ఎలన్ మాస్క్ని వినియోగించారు డీప్ స్టేట్ టీమ్ అన్నటువంటి చర్చ కూడా నడిచింది. ఇప్పుడు ఎలన్ మాస్క్కి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అంతర్జాతీయంగా వచ్చిన తీవ్ర వ్యతిరేకత వలన డోజ్ నుంచి బయటకు వచ్చేసి తన వ్యాపారాన్ని తను చూసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చేటప్పటికి తాజాగా తనకి వైట్ హౌస్లో డిపార్చర్ బయటికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో వెరీ స్పెషల్ అంటూ ఒక కీ ఇచ్చాడు, బంగారపు కీ. అంటే నువ్వు ఎప్పుడైనా సరే రావచ్చు, ఎప్పుడైనా సరే నీ సలహాలు ఇవ్వచ్చు అంటూ గోల్డెన్ కీ ఒకదాన్ని సింబాలిక్గా అందజేశాడు అన్నమాట.